రెండోది సార్ ఇక్కడ ఇప్పుడు లోక్సభలో అయితే వీళ్ళు వ్యతిరేకించారు. వీళ్ళు అంటే గుడ్డి కన్ను మూసినా తెరిచిన ఒకటే అని వీళ్ళు నలుగురితోటి పెద్ద ఇబ్బంది ఏం లేదు. వీళ్ళు వ్యతిరేకించినంత మాత్రానో లేకపోతే వీళ్ళు అనుకూలంగా ఉన్నంత మాత్రానో ఇబ్బంది. రాజ్యసభలో మాత్రం 11 మంది ఉన్నారు కదా. రాజ్యసభలో ఏమన్నా బిల్లుకి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉంది అంటే జేపీసీకి వెళ్ళి తర్వాత రాజ్యసభకి వెళ్ళిన తర్వాత రాజ్యసభలో అంటే ఈలోపు వీళ్ళు చర్చించాలి. ఎవరితో చర్చించాలి? జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలి. మాట్లాడినప్పుడు ఆయన ఇవేవో పెడతాడు, అంటే ఆయనకు ఉండేటువంటి ఇబ్బందులు ఏవో వీళ్ళ ముందు పెడతాడు. మొత్తం మేము 10 మంది మీ సంతోషం అంటే మీరు మాకేమిస్తారు, మేము మీకేమి ఇవ్వాలి. ఇంతకుముందు ఈ బేరాలు లేవు. ఇప్పుడు ఆయన ఒక చిన్న బేరం మాట్లాడుకుని ఇక నుంచి మనం ఇష్యూ బేస్డ్గా ఉందాం, మా నుంచి మీకు సహకారం కావాలంటే మా ఇబ్బందుల్ని కూడా మీరు చూసుకోండి, మీరు చూసుకుంటామనే భరోసా మాకు ఇస్తే మేము డెఫినెట్గా మీ కాంపౌండ్ మనుషులమే. మీరు దూరం పెట్టుకుంటున్నారు కానీ మేము ఈ కొత్త పార్లమెంటు ప్రారంభంలో స్పీకర్ ఎన్నికలో మీకు అనుకూలంగా ఓటు వేసినటువంటి విషయం మీరు మర్చిపోకండి అనేది చెబుతూ మేము వ్యతిరేకంగా మాట్లాడటానికి ప్రాతిపదిక మీరే, కాబట్టి మీరే దాన్ని సాల్వ్ చేయండి అనే పద్ధతిలో ఒక బేరానికి వస్తాడు ఆయన. ఆ బేరం మేరకు ఏదో ఒకటి సెటిల్ చేసుకుంటారు. అక్కడ 11 మంది వీళ్ళకి అనుకూలంగానే, ఇక్కడ నలుగురు ఆటోమేటిక్గా ఎప్పుడైతే నిర్ణయం అయిపోయిందో వీళ్ళు ఇంకా మాట్లాడరు. ఆ నిర్ణయం జరగకే ఈ మాటలన్నీ మిథున్ రెడ్డి మాట్లాడింది కావచ్చు, లేదు బడ్జెట్ మీద విజయసాయి గారు మాట్లాడింది కావచ్చు, వాళ్ళ అటెన్షన్ని తమ వైపుకు తిప్పుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు మాత్రమే. అయితే ఇక్కడ ఇంకొకటి సార్, సోషల్ మీడియా అండ్ నేషనల్ మీడియా అబ్జర్వేషన్ మీరు కనుక గమనిస్తే జస్టిస్ సంజీవ్ ఖన్నా మొన్న ఆయన చేసిన అబ్జర్వేషన్స్, ఏది సిబిఐ తీరు మీద చేసిన అబ్జర్వేషన్స్ తర్వాత మిథున్ రెడ్డి ప్రకటన వచ్చింది. ఈ రెండింటిని లింక్ చేస్తారు. అంటే సిబిఐని మా మీద దూకుడుగా మీరు ప్రయోగిస్తే మేము కూడా మేమేంటో చూపిస్తాం, దారి మేము చూసుకుంటాం, లేదా మేము కూడా మేమేం చూపించాలో చూపిస్తాం అనే పద్ధతిలో ఏమన్నా వైసీపీ చిన్న వార్నింగ్ బెల్ ఇచ్చిందంటారా? అలా అనుకోవచ్చు. అంతకు మించి వేరే బైండ్ ఓవర్ అవటానికి ఇష్యూ అదొకటే కదండి. అరెస్టు సిబిఐ అనేది ప్రాతిపదిక, అంతకు మించి వేరే ఇష్యూ లేదు అసలు. అంటే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ఎందుకు కేంద్ర ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంటున్నాడు? ఆ రోజున యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉండగానే కదా ఈయన సొంత పార్టీ పెట్టింది. అప్పుడు కూడా ఆయన ఎంపీగానే ఉన్నాడు. ఉన్నప్పటికీ సీరియస్గా ఎప్పుడూ ఘర్షణకు దిగలేదు. జనరల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఆ వ్యతిరేకత మాత్రమే ఉంది తప్ప ఇతరత్ర ఆయన ఏమీ సీరియస్గా వాళ్ళ మీద దాడి చేసిన సందర్భం లేదు. ఇది ఎన్డీఏకి షిఫ్ట్ అయిన తర్వాత టోటల్గా సరెండర్ అయి ఉన్నాడు ఆయన. ఇప్పటికీ సరెండర్ అయ్యే ఉన్నాడు ఒక రకంగా. కాకపోతే మాకేదైనా ప్రమాదం వాటిల్లితే అంటే ఇవన్నీ మూవ్ అవుతున్నాయి, ఇక్కడ హైకోర్టులో మూవ్ అవుతోంది. తెలంగాణ హైకోర్టులో ఇప్పుడు హరిరామ్ జోగయ్య గారి పిటిషన్ ఉంది, అక్కడ రఘురామకృష్ణరాజు గారి పిటిషన్స్ ఉన్నాయి సుప్రీంకోర్టులో. ఇవన్నీ మూవ్ అయ్యి ఇప్పుడు స్పెషల్ కోర్టులు పెట్టమంటున్నాడు ఆయన. జస్టిస్ ఖన్నా గారు రాజకీయ నాయకుల కుంభకోణాలను విచారించడానికి ఎవరికి వారికి ఒక స్పెషల్ బెంచ్ పెట్టి విచారించేస్తే బెటరు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఆయన. ఒకవేళ అదే జరిగితే శరవేగంతో ఈయన కేసులు తెర మీదకు తీసుకొచ్చి విచారణ జరిపి, అంటే చాలామంది సాక్షులు ఉన్నారు దీనిలో విచారించడానికి అని చెప్పారు కోర్టు ముందు. 900 పేజీల డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పారు. దాదాపు అంతే నెంబర్లో సాక్షులు కూడా ఉన్నారని చెప్పారు. వీళ్ళందరినీ విచారించాలన్నారు. ఫేజ్ మేనర్లో ఇది తొందరగా సెటిల్ చేసేసి ఒక 6 నెలల్లో 1 ఇయర్ లోపు ఒక టైం బౌండ్ పెట్టుకుని ఇది క్లియర్ చేసేసి జడ్జిమెంట్ ఇచ్చి పంపించేద్దాం అన్న టోన్లో మాట్లాడాడు ఆయన. అంటే వేగం పెంచే మూడ్లో కోర్టు ఉంది. అంటే కోర్టు కొంచెం ఇబ్బంది పడింది, ఇన్ని సంవత్సరాలు ఏంటి, ఎందుకు డ్రాగ్ చేస్తున్నారు దీన్ని అని. పైగా వివిధ కోర్టుల్లో దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. ప్రతి చోట వందలాది పిటిషన్స్ ఉన్నాయి. అంటే వీళ్ళ మీద కేసులు వేసిన వాళ్ళ పిటిషన్ మాత్రమే కాదు, వీళ్ళని సమర్థిస్తూ వేసుకున్న పిటిషన్స్ కూడా అనేకం ఉన్నాయి. వీటన్నిటినీ ఎందుకింత జటిలం చేస్తున్నారు, ఒక చోటకి చేర్చి కేసును తేల్చేసి క్లోజ్ చేసేయడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అన్న టోన్లో కూడా
జస్టిస్ ఖన్నా కామెంట్స్ ఉన్నాయి. అందుకని వాళ్ళు నేరుగా కేంద్ర ప్రభుత్వంతో ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అని అనుకోవడంలో తప్పేం లేదు. ఒకవేళ అంటే ఈ డెవలప్మెంట్స్ ఇలా ఉండగా, అంటే మిథున్ రెడ్డి గారి ప్రకటన కావచ్చు, సిబిఐ నుంచి వచ్చే బెదిరింపులు కావచ్చు, పక్కన ఉండగా ఇండీ కూటమిలోకి వెళ్తే ఉండే ప్రోస్ అండ్ కాన్స్ అవి ఎట్లా ఆయన ఎడ్యుకేట్ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒకవేళ అందులో జాయిన్ అయితే, కూటమిలో జాయిన్ అయితే, విలీనం దాకా వెళ్ళటం కాదు, పార్టీ విలీనం దాకా వెళ్ళటం కాదు, ముందర కూటమితో జత కట్టడం దాకా వెళ్తే గనక అఖిలేష్ యాదవ్ 2-3 ప్రపోజల్స్ తోటి వచ్చారట. ఒకటి ఏంటంటే, మేము నెక్స్ట్ ఎలాగూ 2026లో జమిలీ ఎన్నికలు అవుతున్నాయి, ఇండీ కూటమి గెలవబోతోంది, యూ విల్ బి ఆన్ ద సేఫ్ సైడ్. బట్ జగన్మోహన్ రెడ్డి గారు వైపు నుంచి ఉన్న ఇంకొక ప్రశ్న ఏంటంటే, షర్మిల గారిని రిప్లేస్ చేస్తారా లేదా, ఆమెను ఆ పదవి నుంచి తప్పిస్తారా, లేదా అన్నా చెల్లెల మధ్య సయోధ్య కుదురుస్తారు? ఎందుకంటే పూర్తి కుటుంబ వ్యవహారం, అది పార్టీ వచ్చి ఇన్వాల్వ్ అయ్యి చేసేదేం కాదు, అది ఆస్తితే కదా, అది వాళ్ళిద్దరూ తేల్చుకోవాల్సింది. ఆ విషయం అయితే అఖిలేష్ యాదవ్ గారు కాంగ్రెస్ ద్వారా చెప్పింది అంటే, ఇది కాంగ్రెస్ పార్టీ ఇందులో ఇన్వాల్వ్ కాదు, మా బోటోళ్ళు కూడా చేయగలిగింది ఏం లేదు, మీరిద్దరు కూర్చున్న మాట. షర్మిల గారి పదవి విషయం అంటారా, అదేదో మాట్లాడతాం అనే మాట, ఈ రెండు వచ్చినాయట సార్. అంటే షర్మిలతో ఉన్నటువంటి వివాదానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లోనే చిరాకు ఉంది. వాళ్ళ ఇంటి సమస్యను ఆయన రోడ్డు మీదకి తీసుకొచ్చి పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాడు, దానివలన ఆయన ఒక్కడే కాదు మేమందరం కూడా సఫర్ అవుతున్నాం కదా అని మాట్లాడుతున్నారు వాళ్ళు. కాబట్టి ఆ ఇష్యూని తొందరగా సార్ట్అవుట్ చేయాలని అనుకుంటున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అది ఏదో పద్ధతిలో జరుగుతుంది. ఆయన పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసినా చేయకపోయినా, షర్మిల గారు అక్కడ ఉన్నా లేకపోయినా అదైతే జరుగుతుంది. ఈ ప్రాసెస్ జరుగుతోంది. దీనిలో భాగంగానే ఇప్పుడు తన ఉనికి ఎలా కాపాడుకోవాలి అనే దానిలో ఉన్నారు ఆయన. ఒకవేళ అఖిలేష్ యాదవ్ మధ్యవర్తిత్వం నెరిపితే సీరియస్గా ఆయన వెళ్ళి సోనియా గాంధీ గారిని కలిసినా కలవవచ్చు. కలిసినప్పటికీ ఆయన ఏదో అంటే ఆయన మెర్జ్ అయిపోతే వాళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది లేదు, అంతకంటే హాయి అయినటువంటి సందర్భము లేదు వాళ్ళకి. నేరుగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తుంది. ఇదే 40% ఓట్ బ్యాంక్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా తిరిగి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక గట్టి పోటీ ఇస్తుంది. దాంతోపాటు 4 ఎంపీ సీట్లు గెలుచుకోగలుగుతారు వాళ్ళు. 4 అనేది ఇప్పటికీ కనిపిస్తున్నటువంటి ఫిగరు, రేపు అది పెరగచ్చు. కాబట్టి ఇప్పటివరకు అకౌంట్ లేనటువంటి పరిస్థితి ఉంది అక్కడ. ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేసేటువంటి వాతావరణం వస్తుంది జగన్ ప్రవేశం ద్వారా. షర్మిల ఏదైతే సాధించి పెట్టలేకపోయిందో అది జగన్మోహన్ రెడ్డి సాధించి పెట్టగలడు. ఆ మేరకు బెటర్ ఆప్షన్ షర్మిల కంటే కూడా జగన్ బెటర్ ఆప్షన్. జగన్ పార్టీని విలీనం చేసుకోవటం వాళ్ళకు అవసరం. ఇదేదో జరగబోతోంది, ఇది భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమికి నష్టం. కాబట్టి కొంచెం వాళ్ళని భయపెట్టే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ఈయన వెళ్ళి కలవచ్చు.